ఫాదర్ టాపిక్ వచ్చింది. మీ ఫాదర్ ఫుల్ అమ్మో! బర్త్‌డేస్ గూడా జేసుకోవు. అవును. ఏవి అంత సెలబ్రేషన్స్ ఏముండవు. ఎప్పుడప్పుడు లోన్ ఫీల్ అయితావు. ఫాదర్ అనంగానే లైక్ ఏ స్టోరీ చేసినా బాగా కనెక్ట్ అయిపోతుంటావు. ఏంది కథ? నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డాడీ కుచ్చి. హ్మ్. మా డాడీ అంటే భయం ఉండేది. అండ్ ఆయన అంటే రెస్పెక్ట్, హ్మ్. కేరింగ్ అవన్నీ చాలా ఎక్కువ చూపించిన వ్యక్తి నా లైఫ్‌లో. హ్మ్. సో, నాకు చాలా ఇష్టం మా డాడీ అంటే. ఎప్పుడు జరిగింది ఇదంతా? నేను 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అయ్యో! ఆ! సో, అప్పటి నుంచి మా అన్నయ్య చూసుకున్నాడు. హ్మ్. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్లి చేసుకొని? మొన్ననే ఇప్పుడు ఈ నవంబర్ వస్తే 2 ఇయర్స్ అయితది. 2 ఇయర్స్. అప్పుడు సోషల్ మీడియా ఫుల్ అలచ సబీనాకి హ్మ్. పెళ్లి, బాయ్ ఫ్రెండ్ అని. ఎలా ఉంది ఇప్పుడు? హ్యాపీయా మొత్తం? సూపర్ హ్యాపీ. సూపర్ హ్యాపీ. ఎన్ని 7 ఇయర్స్ కదా? 7 ఇయర్స్. 7 ఇయర్స్. పాప, బాబు ప్లానింగ్స్? ఇంకా టైం ఉంది. సెటిల్ అవ్వలేదు కదా! ఇంక సెటిల్ అవ్వలేదని వెయిట్ చేస్తున్నారా? హ్మ్. ఓకే. లోటు కనిపిస్తుందా? నాన్నలేని లోటు? చాలా. హ్మ్. ఎప్పుడు కూడా ఆయన లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయా అనిపిస్తది. హ్మ్. చాలా కష్టం డాడీ లేకపోతే. హ్మ్. ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోయినట్టే. హ్మ్. ఆహ్, ఇంకా మా అన్నయ్య చూసుకున్నాడు కాబట్టి హ్మ్. మేబీ మా నాన్నగారు ఉండుంటే ఈ ఫీల్డ్‌లోకి వచ్చేదాన్ని కాదేమో. హ్మ్. మంచిగా చదువుకొని, మంచిగా సెటిల్ అయిన వాళ్ళకిచ్చి పెళ్లి వాళ్ళు ఈ పాటికి నాకు 2, 3 పిల్లలు ఉండేవాళ్ళు. ఇంతింత. నీకు బిజినెస్ చేయాలనే గాని, ఆ! లేకపోతే వీటి మీద చాలా ఇంట్రెస్ట్ అవును. కదా? ఏదో ఒకటి చెయ్యాలి. బిజినెస్ చేయాలి. ఇది చేయాలి. ఒకసారి రంజాన్‌కి నువ్వు హలీం చేశా. హలీం గూడా పెట్టడం జరిగింది. హలీం స్టాల్స్. ఎందుకు బిజినెస్ అంత ఇష్టం? ఎందుకు అంత ఇండస్ట్రీలో ఉండి ఆ బిజినెస్ మీదకి ఎందుకు వెళ్తూ ఉంటావు నువ్వు అలాగా? మా డ్యాడీది నాకు కొంచెం మా నాన్నగారి పోలికలు, మా నాన్నగారి మేనరిజం అవన్నీ వచ్చేసాయన్నమాట. ఆ! సో, మా నాన్నగారు చేసింది రెస్టారెంట్ మా హ్మ్. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా. హ్మ్. 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 ఫాస్ట్ ఫుడ్ గానీ, హ్మ్. మార్నింగ్ టిఫిన్స్, ఆఫ్టర్‌నూన్ లంచ్, హ్మ్. 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 ఈవెన్ పెద్ద రెస్టారెంట్. సో, హ్మ్. అది నేను చూసాను దాంట్లో ప్రాఫిట్ ఎలా ఉంటది, హ్మ్. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ ఎంతుంటది అవన్నీ నాకు తెలుసు ఆ! కాబట్టి హ్మ్. నేను హలీంది ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశా. ట్రై చేశా. యాహ్! సూపర్. మంచి బిజినెస్ పర్సన్ అయితే. బట్ నాకు చేత కాలేదు చెప్పాలంటే చేయడం. హ్మ్. లాస్ లాస్ అని కాదు, ప్రాఫిట్ అని కాదు. అలా అదే కవర్ అయిపోయింది. పెట్టినవి వచ్చేసాయి. వచ్చేసాయి. ఓకే. మూవీ కమిట్మెంట్స్ గురించి నువ్వు మాట్లాడావు. హ్మ్. ఎక్స్‌పీరియన్స్ చేసినట్టున్నావు గదా! హ్మ్. ఏం దాని గురించి చెప్పు? అంటే స్టార్టింగ్ కెరియర్‌లో బేసిక్‌గా ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్ళేదాన్ని ఆఫీస్‌కి. హ్మ్. ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు ఉండేవాళ్ళు. హ్మ్. స్టోరీ చెప్పేవాళ్ళు. చెప్పి డైరెక్ట్ కమిట్మెంట్ ఉంటది ప్రొడ్యూసర్‌కి లేదా డైరెక్టర్‌కి అని డైరెక్ట్ అడిగేవాళ్ళు. హ్మ్. అప్పుడు కమిట్మెంట్ అనే వర్డ్ కూడా తెలిసేది కాదు. అంటే సినిమాకే కమిట్మెంట్ అయిపోవాలని అనుకుండేదానివా? ఆ! తెలిసేది కాదు. అప్పుడు తీసుకెళ్ళిన కాస్టింగ్ డైరెక్టర్ వాళ్ళుంటారు కదా! హ్మ్. ఏంటి అనంటే దానికి మీనింగ్ చెప్పేటోళ్ళే. అమ్మ నీ అమ్మ ఎక్స్‌ట్రా మనది వేరే లెవెల్ ఉంటది కదా! ఆ! ఎక్స్‌ట్రా చేయొద్దు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మన దగ్గర తీసుకురావద్దు ఆ! అని చెప్పి అప్పటినుంచి మూవీస్ అంటే భయముండేది. హ్మ్. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హ్మ్. ఏదైతే కమిట్మెంట్స్ ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంటదో హ్మ్. వీళ్ళందరూ అడిగిన వాళ్ళు ఇలా చేసేటోళ్ళు ఎవ్వరి సినిమా కూడా సెట్స్ మీదకెళ్ళదు. హ్మ్. వీళ్ళు ఒక కృష్ణానగర్‌లో, యూసఫ్‌గూడలో ఒక ఆఫీస్ తీసేసుకొని, ఒక టేబుల్ ఏసేసుకొని, కాలు మీద కాలేసుకొని కూర్చొని, వచ్చినోళ్ళని ఇంటర్వ్యూ చేసుకొని, బకరాలు ఎవరు దొరుకుతారు అని చూసుకునే రకాలు వీళ్ళు. హ్మ్. వాళ్ళకి కొత్తగా ఇండస్ట్రీ వచ్చేవాళ్ళు ఎవరైనా దొరికారనుకో, హ్మ్. అంతే ఇంకా బలైపోయినట్టే అమ్మాయిలు. అమ్మాయిలు. హ్మ్. తెలియని వాళ్ళు ఎవరైనా హ్మ్. మేబీ ఛాన్స్ వచ్చేస్తదేమో, ఏదైనా చేసేద్దాం, చింపేద్దాం అనుకోని ట్రిప్ అయ్యారంటే అంతే ఇంకా. నేనిచ్చే సజెషన్ అయితే అమ్మాయిలకి చాలా మంది అడుగుతూ ఉంటారు. హ్మ్. చాలా మందికి ఇలాంటోళ్ళు దొరుకుతారు. జాగ్రత్తగా ఉండండి. ఆ! మన చేతుల్లో ఉంటది మనం ఏం చేయాలి అన్న. మనం ఎలా ఉన్నా కూడా మనకు ఆఫర్స్ వస్తాయి మనలో టాలెంట్ ఉంటే. నీ జీవితంలో నీకు బాగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాయి. చాలా లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్ చూసావు. లైఫ్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యావు. కొన్ని కొన్ని నీతి సూక్తులు చెప్తుంటావు అప్పుడప్పుడు. ఏం చెప్పానురా? నార్మల్‌గా తెలుస్తాయి కదా! నాకు అర్థమవుతది కదా! చెప్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు. ఆహా!
ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ లైక్ ఏం నేర్చుకున్నావు లైఫ్‌లో ఈ లైఫ్ జర్నీలో నువ్వు ఏం నేర్చుకున్నావు? నాకేం నేర్చుకున్నట్టు ఏం అనిపించట్లేదు. నేర్చుకోలేనిదేంటి? ఇంకా పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఎక్కువుందండి. కోపం తక్కువ ఉండాలి. ఆహా! ఆ! ఎవరినైనా మడత పెట్టి మాట్లాడేంత నీలాగా ఎవరినైనా మడత పెట్టి మాట్లాడేంత టాలెంట్ ఉండాలి. నేను మడతపెట్టి మాట్లాడతానా? బాగా. బేసిక్‌గా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే హ్మ్. కోపం తక్కువ ఉండాలి. హ్మ్. పేషెన్స్ ఎక్కువ ఉండాలి. హ్మ్. మాట్లాడడం రావాలి. ఒబీడియంట్‌గా ఉండాలి. హ్మ్. రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండాలి. అంతే. ఇది నేర్చుకున్నా. సీరియల్స్ నీకు బాగా నడుస్తుందా? బాగుంది. పేమెంట్‌ల పరంగా దీని పరంగా. నీకు జీవితాంతం సీరియల్స్ చేసుకొని ఉంటావా? సినిమాలకి వాటికి ట్రై చేయవా? చేస్తున్నా. హ్మ్. రీసెంట్‌గా 'రాస్టర్' ఉంది. 'భలే ఉన్నాడే' మూవీ చేశా. హ్మ్. ఇంకొకటి 'ప్రియదర్శి' గారిది చేశా. అది రిలీజ్‌కి ఉంది. హ్మ్. 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 హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నాకు ఎక్కువ. యాక్టింగ్ ఫీల్డ్‌లోని సీరియల్స్ అంటే సీరియల్. సినిమాకి సీరియల్‌కి సంబంధం లేదంటారు. సీరియల్స్ అంటే ఒక చూపు చూస్తారు. సీరియల్స్ అంటే లైక్ ఉన్నది. అదుంది. చూస్తారు. బట్ చాలా మంది చేసుకుంటున్నారు కదా! సీరియల్స్ చేసిన వాళ్ళే మూవీస్ కూడా చేస్తున్నారు. బట్ ఏంటంటే హీరోయిన్ గా రావాలంటే కష్టం. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లేదా వదిన క్యారెక్టర్లు ఇవి చేసుకోగలరు గానీ హీరోయిన్ లాగా రాలేరు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక యాంకర్ గా చేసిన వాడు హీరో అవుతున్నాడంటే వాడి సినిమా ఖచ్చితంగా అవును. హిట్ అవ్వదు. అవును. అది ఎంత మంచి స్టోరీ అయినా. అవును. నిన్ను టీవీ స్క్రీన్ లో చూసే మనిషిని థియేటర్ లోకి వెళ్ళి చూడాలి అని జనాలు అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టీవీకి అలవాటు పడిపోయావు. ఈజీగా దొరికేస్తున్నావు నువ్వు చూడ్డానికి. అవును. అలాంటప్పుడు థియేటర్‌కి వెళ్ళి డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కొని చూస్తాడు? అవును. అంత నాకు తెలిసినంత వరకు వెళ్ళరు జనాలు. మేబీ ఎంతో మెప్పించి ఎంతో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటే అరే వెళ్ళాలి మనోడు అనే ఒక రెస్పెక్ట్ తో వెళ్తారు కానీ సంథింగ్ ఏదో బజ్ ఉందని వెళ్ళరని నా ఒపీనియన్. మనకంటే బయటకు వచ్చి నీతో మాట్లాడి మళ్ళీ నార్మల్గా ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నా. ఉంటాడా? ఉంటాడు. వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా? వాళ్ళు లోలో ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు. ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా, మరి నువ్వు గుర్తురావు కదా? గుర్తురాని మేబీ. లైక్ వీళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు? అవన్నీ ఎలా? కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు? ఆల్రెడీ వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు. వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడో ఎవరికో స్టేట్మెంట్ ఇది చేశారంట. నేనే డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది, నేనేమో మణికంఠకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను, ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్గా ఉన్నారని విన్నాను. నిజమా? అది ఎంతవరకు నిజం? అది నాకు తెలీదు. తను చెప్పిందైతే నాకు డిజైనర్కి మాట్లాడాడు బట్టల సంగతి. మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ని పెట్టుకున్నాడు. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు సంబంధించిన ఫ్రెండ్. సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు. ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి. డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది. తను 1 year టైం తీసుకుని వచ్చాడు కదా, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి. సో తను జాబ్లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు 0. సో వదిన తన రెంట్కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు. పాపని వీడే చూసుకున్నాడు. వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది. ఒక 6 months 4 months ఉండింది. మొన్ననే బర్త్డేకి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే తను తీసుకెళ్ళింది మళ్ళీ. విష్ణు మనోని ఫెమినైన్ అన్నది తెలుసా? అది ఏంటి? దాని గురించి నీ రియాక్షన్ ఏంటి? తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు. బట్ తనకి పాప ఉంది తెలుసు కదా. మంచి వ్యక్తి, అలాంటి పర్సన్ ఏం కాదు. అలా ఉంటాడు. పెరిగిన వాతావరణం అలాంటిది. ఇప్పుడు మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు. గేమ్ అంతా చూస్తున్నావు కదా మణికంఠ గేమ్, నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాగా ఆడుతున్నాడు. ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటికి వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోయినట్టు ఎలా ఉంటది, అలా ఉంటది తను వచ్చేస్తే అని నా ఫీలింగ్. నార్మల్ గా వెళ్ళిన స్టార్టింగ్ జోకర్ అయిపోయాడు, కమీడియన్ అయిపోయాడు, సింపతి స్టార్ట్ చేశాడు. ఏంట్రా విచిత్రమైన బిహేవియర్, ఏంట్రా ఒక అట్రాక్షన్, ఎలా అంటే ఏం వ్యక్తిత్వం అన్నట్టు జనాల నుంచి కామెంట్స్ వచ్చాయి కదా. అంటే ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా
అందులో బక్క పర్సనాలిటీ ఎవరు, ఉమ్, వాడి 100% ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు. ఫస్ట్ ఉమ్, ఉమ్, చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది, బక్కగా అవును ఉండి అవును కొంచెం చిన్నగా ఉంటే. అవును. సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ. ఉమ్, దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా, అవును. వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం. ఉమ్, వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటికి వచ్చేస్తున్నావు ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి ఉమ్, భయం వేసేసింది. ఉమ్, భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి ఉమ్. చెప్పేశాడు అన్ని, ఆ, బయట పాస్ట్ విషయాలన్నీ. అమ్, నేను అప్పటికి చెప్పి పంపించాను శివ, ఆ, అస్సలు ఏడవద్దు, ఆ, ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి, ఆ, పాస్ట్ గురించి అస్సలు చెప్పకు, పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు, ఆ. స్ట్రాంగ్ గా ఉండు, పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా. అది స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి ఏడ్చేసి పాస్ చెప్పేశాడు. చెప్పేశాడు, నా గురించి మీకు తెలీదు అని చెప్పి. ఏమనిపించింది ఆవిడ, అబ్బాయి ఏంట్రా ఈడు అనుకున్నావా? ఇంకా అంతే, అతను అలానే ఉంటాడు. ఆ, బట్ అది రియల్, తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు. ఉమ్, బట్ ఎవరైనా ఫీల్ అవుతారు ఆ ఆ, టైంలో. ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఉమ్, ఎవడైనా తన గురించి చెప్పుకోవాలి, ఏమంటారు, కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు. ఉమ్. ఈ విధంగా కన్విన్స్ చేశాడు మా టాప్ వాడు. 5కి వెళ్తాడు అనుకుంటా. అనుకుంటున్నా ఖచ్చితంగా. యాక్చువల్లీ ఇప్పుడు వరకు ఉంటాడని అనుకోలేదు, బట్ చాలా గ్రేట్, మంచిగా ఆడుతున్నాడు, ఉమ్. అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ. ఎవరు నచ్చారు నీకు బిగ్ బాస్ లో? నబీల్, సీత, మణికంఠ, ఇంకెవరు నచ్చలే? ముగ్గురు నచ్చరు. యష్మి ఇంకెవరు నచ్చలే? ఇంకెవరు ఎందుకు నచ్చలేదు. నచ్చలే? రీజన్ ఏంటి? బాగా ఆడట్లేదు ఈసారి బిగ్ బాస్. నాకు ఎందుకో అంత నచ్చలేదు, అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఉమ్, నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ ఉమ్, మణికంఠ వల్లే. ఉమ్. మణికంఠ ఏం చేస్తున్నాడు, ఈ రోజు ఏం దోలు పని చేశాడు, ఈ రోజు ఏం స్మార్ట్ మూవ్ వేసాడు అని చెప్పి చూడడం తప్ప ఆ, ఆ. ఇంకా నార్మల్ గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు ఈ సీజన్ ఎందుకో. ఒక పెద్ద స్టేట్మెంటే. నిజంగా ఆ, ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ నేను ఎవ్రీ సీజన్ చూస్తా, ఉమ్, ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓకే. ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే. కాదు, మణికంఠ పూర్తి పేరు చెప్పాడు, చూసావు నువ్వు? అవును, అది రియల్? అది రియలే. ఆధార్ కార్డు లో నా పేరు ఉంటదా? ఆధార్ కార్డ్ లో ఉందో లేదో తెలియదు కానీ ఆ. చెప్పాడు నేను సీరియల్ లో చేసేటప్పుడు ఆ పూర్తి పేరు పూర్తి పేరు. చెప్పు ఒకసారి. నాకేం గుర్తుంటుంది, ఫ్రెండ్ కదా, పూర్తి పేరు చెప్పు. నేనెందుకు గుర్తుపెట్టుకుంటా. ఎవరైనా పొగిడిన మణికంఠని, ఎవరైనా ఏదైనా లైక్ అప్రిషియేట్ చేసినా కానీ ఏదో చెప్పినా మనం రియాక్షన్ ఏంటి, షాకింగ్ రియాక్షన్లు ఉంటాయి. ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు, ఎందుకు అలా ఫేస్ పెడతాడు? నార్మల్ గా కూడా సీరియల్ లో కూడా ఆలోచిస్తుంటాడు, సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఎక్స్ప్రెషన్స్ ఎవడేంటి పొగిడినా కూడా. ఒక రోజు సీరియల్ షూట్ 5 days అనుకో, 5 days లో ఖచ్చితంగా 1 day సాడ్ గా ఉంటాడు వాడు, 1 day ఫుల్ యాక్టివ్ ఉంటాడు, 1 day ఆలోచించుకుంటూ ఏంట్రా లైఫ్ అన్నట్టు ఓ తెగ ఆలోచించేస్తూ ఉంటాడు. సో ఈ కైండ్ ఆఫ్ పర్సన్ తను సెట్ లో అలానే ఉంటాడు. ఇప్పుడు అక్కడ లోపల కూడా ఇంట్లో కూడా అలానే ఉంటున్నాడు, 1 day ఫుల్ యాక్టివ్ కనిపిస్తాడు, 1 day ఆలోచించుకుంటూ ఉంటాడు, 1 day ఎమోషనల్ గా ఏడుస్తూ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ వీళ్ళ అక్క అందరూ ఇప్పుడు హైదరాబాద్, మన వాళ్ళ వైఫ్ వాళ్ళ పాప యుఎస్ లో ఉన్నారు, మనోడు ఒక్కడే ఇక్కడ ఉంటాడు, మనోడు సపరేట్ ఉంటాడు వీళ్ళతో. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్ గా మణికంఠ గేమ్ గురించి కానీ, మణికంఠ సపోర్ట్ కానీ నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? మణికంఠ చాలా బాగా ఆడుతున్నాడు, ఇప్పుడిప్పుడే టాస్క్ల్లో ఎంట్రీ ఇస్తున్నాడు, టాస్క్లు చేయడంలో. టాస్క్ల్లో కూడా బాగా ఆడితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా చాలా అవసరం. తను ఏదో లైఫ్లో ప్రూవ్ చేసుకోవాలి అని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చాడు. సో ఖచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి. తను ఆడితేనే మీరు ఓట్ చేయండి అని నేను అంటాను, ఆడకుండా ఎందుకు ఓట్ చేయడం ఎవరు కూడా చేయరు. సో తన ఆట నాకైతే నచ్చింది, మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సబ్బు. థ్యాంక్ యూ సబీనా, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ గారు. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ జర్నీని కూడా షేర్ చేసుకున్నందుకు, నువ్వు కూడా మంచి సక్సెస్ అవ్వాలని, నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.